అల్లరి నరేష్, కృతిక జయకుమార్, రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణమురళి, శకలక శంకర్ తదితరులు నటించిన ఇంట్లో దయ్యం నాకేం భయం మూవీ డిసెంబర్ 30న శుక్రవారం నాడు రిలీజ్ అయింది. కామెడీకి పెట్టింది పేరు అయిన డైరెక్టర్ జి నాగేశ్వర్ రెడ్డి ఈ మూవీని డైరెక్ట్ చేశారు. నాగేశ్వర్ రెడ్డి అంటే అందరూ ఎక్స్పెక్ట్ చేసేది కామెడీ. అయితే ఈ మూవీలో కామెడీతో పాటు హర్రర్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. న్యూ హర్రర్ కాన్సెప్ట్తో వచ్చిన అల్లరి నరేష్ తనదైన యాక్టింగ్తో డిఫరెంట్ గెటప్తో ఆడియన్స్ని బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు. హీరోయిన్ కృతిక పాత్రకి తగ్గట్టు బాగానే యాక్ట్ చేసింది. ఇక రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణమురళి వంటి కామెడియన్స్ తమదైన కామెడీతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు. ప్రేక్షకులు ఈ హర్రర్ కామెడీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ని విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. పాటలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా సాయి కార్తీక్ ఇచ్చిన ట్యూన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అల్లరి నరేష్ ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్, ఫస్ట్ హాఫ్ కామెడీ, హర్రర్ ఎలిమెంట్స్ ఇవన్నీ మూవీకి మెయిన్ హైలైట్స్. ఓవరాల్గా మూవీ బాగుంది. ఈ సినిమాకి లాలీపాప్ సినిమా ఇచ్చే రేటింగ్ 2.5.